హలో ఫ్రెండ్స్, నేను మీ ఫ్రెండ్. ఇలా చూద్దాం డ్యూక్ 200 1 లీటర్ పెట్రోల్కి ఎంత మైలేజ్ ఇస్తుంది. హెచ్పి పెట్రోల్ పంప్ మన ఈసీఎల్ దగ్గరలో ఉన్న టీజీ డిపో దగ్గర పోపించుకున్న 1 లీటర్ పెట్రోల్. సరదాగా చూద్దాం ఇలా ఎంత మైలేజ్ ఇస్తుందో. లెట్స్ సీ. చూద్దామా, చూసేద్దాం. ఎందుకంటే నేను ఇప్పటి వరకు బండి ఒకటేసారి షోరూంలో చేపించిన, అంతా బయటనే సర్వీసింగ్ చేపించిన. లైట్గా వర్షం పడుతుంది బయట, సో అలా 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 రైడ్కి వెళ్దాం అనుకున్నా. అప్పటికే నంబర్ కూడా లేదు ఆ ప్లేట్కి. సో నంబర్ వేయించేద్దాం, మళ్ళీ మన మామయ్యలతోటి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో వేయించేసిన నంబర్ కూడా, అంతలోనే పెట్రోల్ కూడా అయిపోయింది. సో పెట్రోల్ వేయించుకున్నాం 1 లీటర్. వేయించినంత మనం సెట్ ఉంటామా, రీడింగ్ కూడా సెట్ చేస్తాం. చూద్దాం ఒకసారి రీడింగ్ సెట్ చేసిన తర్వాత మనకి ఎంత మైలేజ్ ఇస్తుందో మనం చూద్దాం. రీడింగ్ సెట్ చేసేద్దామా. ఫస్ట్ అది పెట్రోల్ వేరా, రక్తం తాగురా, తాగు తాగు, ఎంత తాగుతావు తాగు 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 తాగు. కొన్నప్పుడు ఏమనిపించలేదేమో కానీ తర్వాత చూస్తున్నా. సరే ఇప్పటికైతే రీడింగ్ సెట్ చేసేదా. ఫస్ట్ కాస్త ట్రిప్ అని సెట్ చేద్దాం. అవి ఒకసారి రైట్ ఖాతా ట్రిప్ 2 రా. ఓవరాల్ 2 ట్రిప్ 1 ట్రిప్ 2 సెట్ అయిపోయింది. టోటల్ మనకు 31 చేంజ్ ఉంది. చూద్దాం ఎంత మైలేజ్ ఇస్తుందో. సరదాగా బైక్ మీద మా బొమ్మలతోటి స్టార్ట్ అయిపోయినా. ఎక్కడ స్టార్ట్ అయిపోయినా అనుకోకు, వాళ్ళ పిల్ల గురించి వెళ్తున్నాం మేము. సో గల్లీ గల్లీ తిరిగినాం, పిల్ల కనబడలేదు. సో సాడ్గా వచ్చేసిండు. సో ఓవరాల్గా నాకు 27.3 ఇచ్చింది. జస్ట్ సిటీ లిమిట్స్లోనే 30, 40, 60 స్పీడ్లోనే. సో 28 ఇస్తుంటే మ్యాక్స్. సో వర్షం పడుతుంది చాలా, నాకు ఇంకా ఆప్షన్ లేదు. వేయించుకుంటేనే బెటర్. మళ్ళీ ముంగడ ఆగిపోతే మళ్ళీ రిస్క్ అవుతుంది. అక్కడ పెట్రోల్ పంపులు వేయడలేవు. చూద్దాం వర్షం ఎట్లా పడుతుందో చూడండి ఫ్రెండ్స్. అందుకే నేను పెట్రోల్ వేయించుకున్నా. నెక్స్ట్ వీడియోలో ఏ బంక్ ఏ పెట్రోల్ ఎంత మైలేజ్ ఇస్తుందో చూద్దాం.